ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అన్న చందాన తయారైంది ఆ పార్టీ పరిస్థితి. నాడు ఆ పార్టీ ఏ కార్యక్రమం చేయాలన్నా అబ్బా ఏం చేశారా అన్నట్లుగా ఉండేది. కానీ నేడు ఆ పార్టీకి జిల్లా కార్యాలయమే లేకుండా పోయింది. పోనీ నేతలంతా వలసపోయారా అంటే అదీ లేదు. అందరూ ఉన్నారు, కానీ ఎవ్వరూ కార్యాలయాన్ని పట్టించుకోరు. జిల్లా అధ్యక్షుడు ఉన్నా పొరుగురులో ఉంటారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఆ సీనియర్ నేత కూడా బయటకు రావడం లేదు. దీంతో క్యాడర్ తమ ఇబ్బందులు చెప్పుకోవాలన్నా వినే నాథుడే లేడట. ఇంతకు ఏమా జిల్లా, ఏమా పార్టీ? వాట్స్ ది స్టోరీ. అన్ని ఉన్న అల్లుడినట్లు శనిలా ఉంది సిక్కోలు జిల్లా వైసీపీ పార్టీ పరిస్థితి. ఒకప్పుడు లీడర్లు క్యాడర్లతో నిత్యం రద్దీగా ఉండేది ఆ జిల్లా పార్టీ కార్యాలయం. మరోపక్క మంత్రిగా ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావు కార్యాలయం కూడా కిటకిటలాడేది. కానీ నేడు ఈ రెండు కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయంతో లీడర్లు అటువైపే చూడటం లేదట. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు సైతం అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారని ఆ పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మిగతా సీనియర్ నేతలు కూడా అడపదడప కార్యాలయానికి రావడం, ఏదో నిరసన కార్యక్రమం చేశామా అంటే చేశామా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. మన విద్యుత్ రేట్ల పెంపుపై నిరసన కార్యక్రమంలో ఒక్క సీనియర్ నాయకుడు కూడా పాల్గొనలేదట. దీంతో క్యాడరే ఏదో మమా అనిపించేశారు. రాష్ట్ర రాజకీయాల్లో సిక్కోలు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. వెనుకబడిన జిల్లానే అయినా రాజకీయాలు మాత్రం చాలా హాట్ గురు అనేలా సాగుతూ ఉంటాయి. 2019లో వైసీపీకి బ్రహ్మరథం పట్టారు అక్కడి ప్రజలు. వీరిలో హేమహేమిలైన ధర్మాన బ్రదర్స్, సీదరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం ఉండడం, పార్టీ కూడా అధికారంలోకి రావడంతో నిత్యం జిల్లా కార్యాలయంలో హడావిడిగా ఉండేది. పార్టీ కార్యాలయంతో పాటు ధర్మాన ప్రసాదరావు సొంత కార్యాలయం కూడా కిటకిటలాడేది. రాబోయే 30 ఏళ్లు మా జగనన్నే ముఖ్యమంత్రి అంటూ ఓదరగొట్టే ప్రసంగాలే ఉండేవి. కానీ 2024 ఎన్నికల్లో సీన్ రివర్స్ అవడంతో టీడీపీ కంచుకోటైన సిక్కోలు జిల్లాను మరలా టీడీపీ సొంతం చేసుకోవడంతో వైసీపీ నేతలు జిల్లా కేంద్రం నుండి గాయబైపోయారట. దీంతో జిల్లా కేంద్రంలో ఫ్యాన్ పార్టీ క్యాడర్ను పట్టించుకునే నాథుడే లేరట. గత నవంబర్లో విజయసాయిరెడ్డి ధర్మాన ప్రసాదరావును కలిసి క్యాడర్ను చూసుకోవాలి కదా అంటూ ఆయనతో మాటామంతి కలపగా చూద్దాం 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే ఎందుకు అన్నట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోందట. ఇక ఓడిపోయాం, ఎన్నికలకు 2026 నుండి యాక్టివ్ అవుదామంటూ అన్నారట ధర్మాన ప్రసాదరావు. అధికార టీడీపీ నుంచి ఎదురయ్యే ఇబ్బందులను, సమస్యలను చెప్పుకోవడానికైనా ఓ కార్యాలయం ఉండాలి కదా అంటూ జిల్లాలో వైసీపీకి చెందిన ద్వితీయ శ్రేణి లీడర్లు, కార్యకర్తలు మండిపడుతున్నారట. ఆందోళన కార్యక్రమాలకు పార్టీ పిలుపునిస్తే ఎక్కడో 80 ఫీట్ రోడ్డులో గాని 7 రోడ్ల కోడలి వద్ద కలుసుకోవడం, కొన్ని నినాదాలు ఇవ్వడం, మీడియా ముందు ఆహా ఓహో అనడం, ఆ తర్వాత గుడ్ బై బాయ్ బాయ్ అంటూ ఎవరి దారిన వారు వెళ్లిపోవడం, కనీసం కార్యకర్తలకు మంచినీళ్లు కూడా పోసే నాథుడు కూడా కరువాయే అంటూ కార్యకర్తలు మండిపడుతున్నారు. జగన్ పుట్టినరోజు వేడుకల్లో కూడా సీనియర్ నాయకులు ఎవరు జిల్లా కేంద్రంలో కనిపించలేదట. ద్వితీయ శ్రేణి నాయకులే తమ నాయకుడి బర్త్డే కార్యక్రమాన్ని రోడ్డు మీద నిర్వహించారు. అధికారంలో ఉన్నప్పుడు దర్పాన్ని ప్రదర్శించి ఇప్పుడు దూరం దూరం అంటున్న జిల్లాకు చెందిన వైసీపీ నేతలపై క్యాడర్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. వీరి కోసమా ఆనాడు చొక్కాలు చించుకొని మరీ మనం గెలిపించేలా చేశాం, ఓ కార్యక్రమం చేసినా పట్టించుకోరు, ఆఫీస్ కూడా లేకుండా చేశారని క్యాడర్ గుర్రుగా ఉందట. అధికారంలో ఉన్నా లేకపోయినా టీడీపీ నేతలు చంద్రబాబు జన్మదిన వేడుకలు, కింజరాపు ఎర్రన్న జయంతి, అలాగే వర్ధంతి, కింజరాపు అచ్చెన్న జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు. కానీ అధికారం కోల్పోగానే తమ నేతలేంటి ఇలా తయారయ్యారంటూ ముఖం విరుస్తున్నారట వైసీపీ శ్రేణులు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆ భవనాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. వాటిని పట్టించుకునే నాథుడే లేడు. ఆ కార్యాలయం ఇప్పట్లో పూర్తవదు కనుక టెంపరరీగానైనా జిల్లా కార్యకర్తల కోసం పట్టణంలో ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ వేడుకుంటున్నారట వైకాపా క్యాడర్. కానీ వీరి వేడుకోళ్లు ఈ సీనియర్ నాయకులు పట్టించుకునే దాఖలాలైతే లేవని రాజకీయ విజ్ఞుల అభిప్రాయం. దీనికి కాలమే తీర్పు చెప్పాలంటున్నారు కొందరు. చూద్దాం, ఈ కథనం చూసైనా ఆ పార్టీ సీనియర్ నాయకులు మార్పు వస్తుందేమో.